హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. భర్త మహాశయులకు విజ్ఞప్తి. సినిమా ఎంటర్టైనింగ్ గా అనుకున్నట్టుగానే ట్రైలర్ చూసినప్పుడు కానీ, టీజర్ చూసినప్పుడు కానీ, గ్లిమ్స్, సాంగ్స్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క దానికి నేను చూసినప్పుడు యాక్చువల్గా సాంగ్స్ పక్కన పెడితే సాంగ్స్ ఆల్రెడీ ఎక్కేసినాయి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, మొత్తం ఆబ్వియస్లీ చాలా చాలా ఎక్కువ మంది రీల్స్ చేయడం జరిగింది ఈ పాటలకి. మనకు తెలుసు బెల్లా బెల్ల సాంగ్ కావచ్చు, ఆ తర్వాత వచ్చిన మన డ్యూయట్ సాంగ్ కావచ్చు. ఆ సాంగ్ నోటికి రావట్లే కానీ బట్ సాంగ్ అయితే ట్రెండింగ్ బీభత్సంగా సెట్ చేసింది. ఆ డ్యూయట్ సాంగ్స్ కి వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ ఈ మధ్యకాలం వచ్చిన సాంగ్స్ లో డ్యూయట్ కి మంచిగా సెట్ అయ్యే సాంగ్ అనమాట. రెండు బాగున్నాయి. ఈ రెండు సెట్ అయిపోయినాయి. ఆ సినిమాకి హైలైట్ ఏంటంటే ఆ సాంగ్స్ బాగున్నాయి, బట్ పెట్టిన ప్లేస్మెంట్స్ సరిగ్గా లేదనిపించింది. నిజంగా చెప్పాలంటే ఆ ప్లేస్మెంట్స్ ఉంటాయి కదా, సాంగ్ ఇప్పుడు సినిమా స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. ఆ స్టోరీ వెళ్తే వెళ్ళకుండా మధ్యలో ఆ సాంగ్ కోసమే సీన్ ఆపి కట్ చేసి సాంగ్ పెట్టి మళ్ళీ తర్వాత కంటిన్యూ చేయండి అన్నట్టు పెట్టడం జరిగినట్టు అనిపించింది అనమాట. నాకు అవే అనిపించింది. కొంచెం అదొక్కటి లేకుండా అంటే బాగుండు, ఇంకొంచెం స్టోరీకి కనెక్టివిటీగా ఆ సాంగ్స్ ప్లాన్ చేసుకుంటే బాగుండు అనిపించింది. అలాగే రవణ ఈ మధ్య వేసిన సినిమాలతో పోల్చుకుంటే చాలా 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 బెటర్ సినిమా. సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి కూడా రవణ ఇంతకు ముందు చరిత్రలో హిట్ కొట్టిన దాఖలాలు చాలా ఉన్నాయన్నమాట. కృష్ణ, ఆ తర్వాత మిరపకాయ, ఆ తర్వాత క్రాక్, సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి కొల్ల కొట్టేశాడు గట్టి గట్టి. బట్ ఈసారి మాత్రం గట్టిగా కొడతాను. ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఉంది, మంచి స్టోరీ ఉంటది, తిరుమల కిషోర్ గారి మీద నమ్మకము. నేను శైలజ కావచ్చు, ఆ తర్వాత సాయిధరం తేజ్ సినిమా ఒకటి ఉంది. చాలా సినిమా వచ్చిన అక్కడి నుంచి ఈయన మార్క్ చాలా బాగుంటది సినిమాలో. కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, లవ్ స్టోరీ బాగుంటది, లైన్ బాగుంటది, ఎండింగ్ బాగుంటది. ఈ ఆ స్టోరీ మీదనే వెళ్తా ఉంటది. సాంగ్స్ కూడా అక్కడే అదే ఫ్లో లో వెళ్తాయి, కానీ అదే పనిగా వచ్చేట్టున్నాం అనమాట. ఈ సినిమాలో మాత్రం అదే పనిగా ఎరికిచ్చినట్టు అనిపించింది ఆ సాంగ్స్ గురించి. అలాగే స్టోరీ లైన్ మధ్యలో కట్ అయిపోయి ఏదో జాయింట్ అయినట్టు ఉంటుంది, అంటే కొంచెం జంప్ కట్స్ లాగా అనిపిస్తాయి అనమాట కొంచెం. అండ్ సెకండ్ హాఫ్ మెయిన్ గా వచ్చేసి స్టోరీ తీసుకున్నది భర్తలకి వార్నింగ్ లాగా ఇచ్చారు అనమాట. ఎంటర్టైనింగ్ గా బాగుంది అంతా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కమెడియన్స్ ఉన్న పాత్రలు ప్రతి ఒక్కటి, సత్య కావచ్చు, సునీల్ కావచ్చు, వెన్నెల కిషోర్ కావచ్చు, వాళ్ళ వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ చాలా బాగా సెట్ అయినాయి. బాగా అంటే ఫన్ కి బాగా యూజ్ అయ్యాయి అనమాట. వాళ్ళని బాగా యూజ్ చేసుకుంటే అనిపించింది. అలాగే రవణ కామెడీ టైం తెలుసు కదా, వీళ్ళందరితో కలిపి రవణ కలిస్తే ఇంకెంత కామెడీ జనరేట్ అవుతుందో మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. అలాగే ఈ సినిమాలో ఆ ఎలిమెంట్ కూడా ఉంది. రవణలోంచి వచ్చే ఒక అంటే చెప్పను, అది చూడండి, మీరు సినిమా చూస్తే తెలుసా. చూడని వాళ్ళు చూడండి, చూస్తే మీకు ఏమనిపిస్తుంది కింద కామెంట్లో చెప్పేసండి. అలాగే ఆ రవణ క్యారెక్టర్ చూసినప్పుడు నాకైతే బాగా అనిపించింది. ఎంటర్టైనింగ్ గా ఉంది, సాంగ్స్ బాగున్నాయి, ఎనర్జీ బాగుంది, అదే ఎనర్జీ బ్యాక్ వచ్చింది అనమాట. ఈ సినిమాలో ఒకటి మిస్ అయింది ఏంటంటే ఆ లైన్ భర్త మహాశయులకు విజ్ఞప్తి అని పెట్టారు. ఓకే, ఇద్దరి మధ్యలో నలిగిపోతాడు అంటే ఒక స్టోరీ లైన్ ఏంది, ఆల్రెడీ పెళ్ళైన ఒక భర్త రవితేజ ఇంకొక అమ్మాయి కనెక్ట్ అవుతాడు అనుకోకుండా వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఏదో సమ్ వర్క్ మీద. అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయితో కనెక్ట్ అయ్యి అంత అయిపోయిన తర్వాత సరే అది తప్పు కదా అని ఆలోచించే ఒక మైండ్ సెట్ ఉంటది. బట్ కాకపోతే ఆ టైంలో ఏదో జరిగిపోయిందనే ఒక భయం ఉంటది. ఈ ఈ సిచ్యువేషన్స్ ని ఎలా క్యారీ చేసుకుంటూ వచ్చాడు అనేది ఒక జరుగుతూ ఉంటది. అది అక్కడ దేశంలో జరిగిపోయింది కదా, ఓకే, ఇండియాలో కంటిన్యూ అయితే ఎట్లా ఉంటది, దానికి కన్క్లూజన్ ఏ విధంగా ఇస్తే బాగుంటది, ఎండింగ్ లో యాక్చువల్గా చెప్పాలంటే ఆ ఎండింగ్ అనేది ఏ విధంగా ఇస్తే బాగుంటదని ఆ ఎట్లా ఆలోచించారో తెలియదు, కానీ ఇది ఇంకో విధంగా మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే ఉండదు ఎండింగ్. బట్ కొంచెం వేరేగానే ఉంటది సినిమా. ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొన్ని సీన్స్ చాలా వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రవణ క్యారెక్టర్ మనం ఇంత ముందు ఇలాంటి క్యారెక్టర్స్ రవణ చాలా చేశారు, కానీ ఇదే మొదటిసారి అన్నట్టు ఉంటది. అంటే మనదే ఇలాంటి ఇలాంటి సంఘటనలు చాలా చాలా జరిగాయి ఇంతకు ముందు, కానీ ఇదే మొదటిసారి. అంటే రవణ ఇంతకుముందు ఇలాంటి చేశాడు, కానీ ఇదే మొదటిసారి అన్నట్టు ఉంటది. ఇట్లాంటి సీన్స్ కొంచెం రీక్రియేషన్ లాగా అనిపిస్తాయి చాలా సీన్స్ వరకు రవణటి. ఆ సాంగ్స్ కావచ్చు, రీమిక్స్ సాంగ్ ఒకటి దుమ్ము దుమ్ము ఉంటుంది. రీమిక్స్ సాంగ్స్ అన్ని మనకు ట్రెండింగ్ లో ఇన్స్టాగ్రామ్ లో తిరిగిన సాంగ్స్ అని ఉన్నాయి కదా, ఆరణ్యకు మా కార్తీక దీపం, ఇవన్నీ సాంగ్స్. ఇది ఇది ఎంటర్టైనింగ్ ఉంటుంది సాంగ్. ఈ సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ బాగా అనిపించింది. ఫస్ట్ హీరోయిన్ భార్య క్యారెక్టర్ కంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ చాలా బాగా ఎక్కువ హైప్ చేసినట్టు, అంటే బాగా ఎక్కువ ఉన్నట్టు అనిపించింది, ఎక్కువ వర్త్. ఆమెకైతే ఒకటే డైలాగ్ సినిమా అంతా, నా భర్త రాముడు అన్నట్టు ఒకటే ఫ్లోలో ఉంటుంది అనమాట. నా భర్త ఇంతే, నా భర్త నేను నమ్ముతా, ఇంకా నేను ఆయన ఏం చేసినా ఆయన మీద నాకు డౌట్ రాదు అన్నట్టు ఒకటే క్యారెక్టరైజేషన్ ఉంటుంది. లాస్ట్ ఆయన అంతగా రివీల్ చేసుకుంటే తప్ప, ఇక్కడ ఆయన రివీల్ చేసుకున్నాడు, ఇక్కడ రివీల్ చేసుకున్నా, లాస్ట్ గా నలిగిపోయే భర్త క్యారెక్టర్ ఎట్లా ఉంటది, ఇలాంటివి చేసినప్పుడు ఎంత భారం వేయాల్సి వస్తుంది, ఎలాంటి సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది, ఎలా బయట పడతారో సిచ్యువేషన్ నుంచి, అది చూపించే విధానంలో ఎక్కడో కొంచెం తడబాటు జరిగింది అన్నట్టు అనిపించింది. అంతే తప్ప సినిమా ఓవరాల్ గా అయితే ఎంటర్టైనింగ్ గా చాలా చాలా ఈ సంక్రాంతికి సెట్ అయ్యింది అనిపించింది. అలాగే నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. ఎందుకంటే అనగనగా ఒక రాజు, అలాగే నారాయణ నడుము మురారి, ఆ స్టోరీ కూడా ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే ఒక క్యారెక్టరే. లెట్స్ సి
ఆ సినిమా గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ సినిమా మీరు చూసినాక ఏమనిపిస్తుంది కింద కామెంట్ లేకపోతే చూడకపోతే సినిమా చూసేసి తర్వాత మాట్లాడుకుందాం. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లవ్ యూ.